శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమమాణా వనే త్రయః. భరద్వాజ మహర్షి ఆదేశ ప్రకారం సీతారామలక్ష్మణులు అడవుల నుండి అడవులకు వెళుతూ చిత్రకూట పర్వతాన్ని చేరారు. సుందరమైన పర్ణశాలను నిర్మించుకొని సుఖంగా ఉన్నారని దీని యొక్క తాత్పర్యం. సీతారామ లక్ష్మణులు గంగా నది యమునలు సంగమిస్తున్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ భరద్వాజ ముని ఆశ్రమాన్ని చూశారని మనం తెలుసుకున్నాం. వారు ముని ఆశ్రమానికి చేరుకునేటప్పటికీ సూర్యాస్తమయం కూడా అవుతోంది. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఆశ్రమంలోని జంతువులు బెదిరిపోయాయి, భరద్వాజ ముని వద్దకు పరిగెత్తుతున్నాయి. ఆ సమయంలో భరద్వాజ ముని హోమం చేస్తున్నాడు. సీతారామ లక్ష్మణులు ఆయన దర్శనానికే నిలబడ్డారు. అగ్ని కార్యం పూర్తి అయిన వెంటనే భరద్వాజ ముని వాడిని చూశారు. సీతారామ లక్ష్మణులు మునికి నమస్కరించారు. మునీంద్రుడు వారికి ఫలాలు ఇచ్చి ఆదరించాడు. రాముడు తాను దశరథ రాముడిని పరిచయం చేసుకుని వనవాస విషయమంతా చెప్పాడు. అప్పుడు భరద్వాజుడు రామునితో, రామా, నిన్ను చూసి చాలా రోజులైంది. ఆ కారణంగా వనవాసం అంటే అకారణంగా నువ్వు వనవాసం చేస్తున్నాను కూడా నేను విన్నాను. అకారణంగా అది అన్యాయంగా చేస్తున్నది, అన్యాయంగా వచ్చినటువంటిది నీకు. కానీ పర్వాలేదు, ఇది చాలా పుణ్య ప్రదేశం అయ్యా, ఇక్కడే ఉండి వనవాస కాలం పూర్తి చేయవయ్యా అన్నాడు. అప్పుడు శ్రీరాముడు మునితో, మునీంద్ర, ఈ ప్రదేశం అయోధ్యకు దగ్గరగా ఉందయ్యా, అందుచేత ఇక్కడికి మమ్మల్ని చూడాలనేటువంటి కోరికతో చాలామంది వస్తూ ఉంటారు. ఇక మీ ప్రశాంత ఆశ్రమ జీవితానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇక్కడి దూరంగా ఉన్నటువంటి ప్రదేశం గురించి మాకు చెప్పండి అన్నాడు. కనీస సౌకర్యాలు ఉండాలి అన్నాడు. భరద్వాజముని, రామా, ఇక్కడికి 10 క్రోసుల దూరంలో చిత్రకూటం అనేటువంటి పర్వతం ఉంది, అక్కడ మీరు నివసించడానికి యోగ్యతగా అనువుగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. సీతారామ లక్ష్మణులు మునికి నమస్కారం చేశారు. ఆ రాత్రి అక్కడే ఉన్నారు. తెల్లవారంతోనే రాముడు ముని దగ్గర సెలవు తీసుకున్నాడు. అప్పుడు భరద్వాజుడు చిత్రకూటం వద్ద ఏమేమి ఉంటాయో చెప్పి ఆ ప్రదేశాన్ని చూడగానే సీత ఖండితంగా ఆనందిస్తుంది కూడా అన్నాడు. వాళ్ళు మునికి నమస్కరించి యమునను దాటి ప్రయాణం సాగించారు. దారిలో ఒక రాత్రి అడవిలోనే గడిపి మరునాడు చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. పక్కనే మందాకిని నది ప్రవహించడం చూసి వారు సంతోషించారు. అక్కడే వాల్మీకి ముని ఆశ్రమం ఉన్నదని విని సీతారామ లక్ష్మణులు వాల్మీకి మునీంద్రుని కూడా ఆయన యొక్క ఆశీస్సులు కూడా పొందారు. ఒక కుటీరాన్ని కట్టు అన్నాడు. లక్ష్మణుడు కొమ్మలను తెచ్చాడు. వాస్తుశాస్త్ర ప్రకారంగా పరిశీలించి ఒక ఎత్తైన ప్రదేశంలో కుటీరాన్ని నిర్మించాడు. క్రూర మృగాల బాధ ఉండకోకుండా చుట్టూ కంచెను కూడా ఏర్పాటు చేశాడు. యజ్ఞ వేదికలను, అగ్ని గృహాలన్నీ నిర్మించాడు. శ్రీరాముడు ప్రతిరోజు ప్రశాంతంగా అనుష్ఠానం చేసుకునేవాడు. చిత్రకూటం మీద నిర్మించబడినటువంటి ఆ సుందరమైనటువంటి ఆశ్రమం వాళ్ళకెంతో హాయి అనిపించింది. సీతారామాభ్యాం నమః.